అయితే 5 నిమిషాలు 1 నిమిషంలో అందరూ చెప్పినట్టే చెప్పేది కాదు. ఎందుకంటే ఇది ఊట నీరు లాంటిది గోద వేసరికి నీళ్ళు తగ్గుతుంటే ఎట్లా నీళ్లు ఊరుతూ ఉంటాయో అట్లాగే మరి గోద అట్లా ఊరుతూ ఉంటుంది. దీనికి ఆ స్థితిలో వెళ్ళిపోతే మళ్ళీ మనం ఎడుతులోకి రాలేము, దీన్ని వదిలిపెట్టి త్వరగా వెళ్ళిపోలేము. అందుచేత మరి అందరూ చెప్పిన విషయమే, మరి తిన్న ఆహారమే మళ్ళీ మళ్ళీ తింటున్నాం. మార్నింగ్ తిన్నామని ఈవినింగ్ తినకుండా ఉండట్లేదు కదా. అలాగే సంసారం కూడా చేసిన సంసారమే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం. అట్లాగనే వినే వాక్యాలు ఎవరు చెప్పినప్పటికీ కూడా ఒక పుస్తకంలో చదివి కన్నా మరి అన్ని కూడా ఇంద్రియాలన్నీ కూడా తాబేలు తన అవయవాన్ని ఎట్లా అయితే మరి గోప్యంగా దగ్గరికి చేసుకుని ఉంటుంది, అలాగే అన్ని ఇంద్రియాలని కూడా మరి గోప్యంగా చేసుకుని విన్నా దాన్నే మననం చేసుకోవాలి. లేకపోతే మీరెక్కడండి మేమెక్కడ. మరి ఏదో అడవిలోని ఉసిరి చెట్టు సముద్రంలో ఉప్పులాగా మరి ఈ నాగమణమ్మ గారు వచ్చినప్పుడల్లా మంగతాయర్ గారు నేను ఆవిడే ఒక ఫ్రెండ్స్ లా ఉంటాం. గుడ్ ఫ్రెండ్స్ గుడ్ బుక్స్ అన్నారు గాంధీ మహాత్మా. అట్లాగే ఉంటాం. మీరు తప్పకుండా మా పూజకు వచ్చి రావాలి అన్నారు. అంటే తప్పకుండా వస్తామమ్మ ఈసారైనా అన్నాం. కాకపోతే ఇక్కడికి వచ్చాక ఏమనిపించిందంటే మా బాబు అంటుంటాడు, అమ్మ వాళ్ళు మిమ్మల్ని పెంచేది, మీరు పెద్ద అయ్యారు, వాళ్ళ వయసు అయిపోయింది, మీరు కూడా 40 దాటేస్తున్నారు కదా, మీ వయసు అయిపోతుంది, మరి యువకుల్ని ఈ భక్తిలో తీసుకురావాలమ్మా అంటే మా ప్రాంతంలో ఎక్కువ యువకులు ఏమి లేరు, నాయనూరు మేము అందరం పెద్దవాళ్ళమే. కానీ ఇక్కడికి వచ్చాక మా బాబుకి మాకు కూడా చాలా సంతోషం కలిగింది. చిన్న వయసులో ఈ నాగమణమ్మ అంటే ఎంత భక్తుల్ని చేసింది. అందులో నేను ఏంటో ఇంటిలో తులసిముఖ వైద్యానికి పని చేయదంట. మరి ఉన్న ఊరిలో మహాత్ములు ఇంకా నాగమణమ్మ కన్నా ఎంతో మహాత్ములు ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటి పక్క వాళ్ళకి కూడా ఎవరికి ఈ వాసన ఎక్కడ కూడా కెట్టదు. అది అలా అనుకోకూడదు. మరి ఈ బోధ కావాలంటే జన్మ సుకృతం కూడా ఉండాలి. జన్మ సుకృతం ఉంటేనే ఇది అవుతుంది అన్నారు. అయితే మనం ఎన్నో జన్మలెత్తి కుక్కనక్కలయందున బహుపకయోనులయందున అక్కడ గిటి పిటి ఈ జన్మమెత్తితిమి రామ రామ అని రామరామ తత్వంలో మరి రాసిపెట్టి ఉన్నది. మరి అది నిజమో కాదో కానీ మరి అన్ని జన్మల్లోని మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఎందుకు ఉత్కృష్టమైందంటే తన సంగతి తెలుసుకోవడం. నేననే విషయమనే కాదు, వాణి ఎంత గొప్పదండి. మాట్లాడే విషయం, కుక్క మాట్లాడాలంటే ఉంటది బో బో అంటారు, కాకి మాట్లాడాలంటే కావు కావంటారు. మరి ఏది రామానగలదు, ఏది కృష్ణానగలదు, ఏది గురుదేవా అని మనం అంటున్నాం. ఎందుచేతని జన్మ కర్మ నివారణ చేసేవాడు ఒక గురుమాత్ మహాత్ముడనే తెలుసుకున్నాం. ధర్మము అర్థము కామము మోక్షము ఏదో మరి ఏదైనా ఇక్కడ వచ్చి ఉంటుంది అంటే దానికి ఏదైనా భరద్వాజుడు మరి ఏదో లేడి మీద బ్రాండ్ పెట్టుకుని మళ్ళీ లేడి కిందే పుట్టాడు అంటారు. అయితే అడవిలో లేడి కింద పుట్టలేదటండి, ఆయన ఆశ్రమంలో లేడి కింద పుట్టాడట. ఏదైనా కుక్క ఇటువంటి బోధన ఏంటంటే దానికి ఏదైనా జన్మ సుకృతం ఉంది కాబట్టి వాణి భగవంతుడు మనకే ఇచ్చాడు కాబట్టి దాన్ని ఆ వాణిపేటని జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుచేతంటే అనరాని మాటలు అనకూడదు, చేయరాని పనులు చేయకూడదు. ఏంటంటే భక్తుడికి అన్యుడికి తేడాగా ఉండాలి కదా. మరి ఎలాగ అమ్మ చెప్పారు, డబ్బు ఇన్సూరెన్స్ జాబ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, నెలలా కూడా ఇంత ఇంక్రిమెంట్ అని రాసుకుంటారు. అది ఎందుకు వృద్ధాప్యంలో ఉపయోగపడుతుందని. అట్లాగే ఈ భక్తి కూడా యవ్వనంలోంచి చేసుకుంటేనే వృద్ధాప్యంలో ఆ పాట పడుకునున్న మనకి ఏది తింటే అదే ఎట్లా తేలిపోతుందో అలాగా ఈ విషయం కూడా మననం చేసుకుంటేనేమో కదా మనకి ఏదో ఎప్పుడో చేద్దాంలే అని అనుకునేది కాదు. అలాగే ఈ మానవ శరీరం వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాదు. ఎందుకంటే చెప్పుకున్న పాట ఇల్లు కూడా లేదటండి. ఈ ఇందులోంచి ఆత్మ వెళ్ళిపోయిందంటే ఆత్మ వెళ్ళిన దేహంబు అగ్ని గోత్రుండు పాలు కఠిన శల్యంబులు కంగపాలు మేను కప్పిన గుడ్డ మేటి చాకలి పాలు ఇల్లు వాకిలి సొమ్ము ఇతరుల పాలు దాచి పెట్టిన సొమ్ము ధరణి పాలు బస్టు పెండ్లామైన పరిను పాలు కొడుకు పెట్టిన పిండంబు కుక్క కాకుల పాలు ఏది రాదు నీవెంత సొంతమైన హరిని గొల్చిన వారికే నిత్య సుఖంబు గురిని గొలిచిన వారికే జన్మరా ఇచ్చంబు అఖిల జీవ సంగాత్మలంగా అన్నారు. యాత్మ వెళ్ళిపోయిందంటే ఈ దేహం దేనికి కూడా పనిచేయదు. భూస్థాపితం అగ్ని స్థాపనమే చేశారు. ఒక దేశాన్ని రాజుగారు పరిపాలిస్తున్నారంటమ్మా. ఆయన ఎంతో గొప్పవాడట. అయ్య బాబాయ్ మా రాజులాంటి రాజు లేడిక ఈ
ఈ ప్రపంచకం మీద అనుకునేవారట. అయితే ఎటువంటి వాడికైనా మరణం ఉంది కదండి. ఈ రోజు నాయకుడైనా ఎలా లేని సంపదలున్నా పరదేశపు చదువులలోనా ప్రజ్ఞాని అయినా మరుభూమికి తేడా సున్నా 6 అడుగుల నేలేనన్నా అందరికి సొంతమన్నా పరమాత్ముని స్మరించరే శరీరము శాశ్వతమౌనా సరాసరి జగతిని గనరే తరించే మార్గము వినరే. అయితే ఆ రాజుగారు కూడా మరి మృత్యు వచ్చేసిందట. ఆ రాజుగారి శవాన్ని పెద్ద బాణాసంచితోని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారట. తీసుకెళ్లేసరికి మధ్యదారిలో సగం దూరం వెళ్ళేసరికి శ్మశాన వాటికి దగ్గరికి వెళ్ళేప్పటికి ఓరు వర్షం వచ్చేస్తుందట. వర్షం వచ్చేస్తుంటే ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ రాజుగారు శవం తడిసిపోతుందిరా తల్లి, ఈ సూర్యు కింద పెట్టుకుంటాము అన్నారు. నీకు మతిగాని లేదా, తీసుకెళ్లి మళ్ళీ రాజుగారి కోటలో పెట్టుకుని వర్షం తగ్గాక తీసుకురా, కానీ ఈ శవాన్ని ఇక్కడ పెట్టుకోవటం ఏంటి అన్నారు. అయితే ఇలా అంటారని తీసుకెళ్ళిపోయే కానీ తర్వాత అలాగే డప్పు వాయించి మాది కూడా చెప్పు తెగిపోయిందంట. అమ్మ ఈ చెప్పి ఈ సూర్యవారం పెట్టుకుంటారంటే ఇప్పుడు కాదు బాబు, నా 1 వారం రోజుల నుంచినా పర్వాలేదు, 1 వారం రోజుల నుంచి పట్టుకెళ్ళినా పర్వాలేదు. చూసారా అండి, ఈ ఆత్మ వెళ్ళిపోయిందంటే ఆ చెప్పుకున్న వాటి విలువ కూడా ఈ దేహానికి లేదు. అందుచేతనే మనకి ఈ ఎరుక పరిపూర్ణాన్ని ఎరుకు చోట ఈ పరిపూర్ణాన్ని తెలుసుకుని మరి ఎరుకుని విడవాలని చెప్పేది ఎప్పుడూ కూడా ఎల్లవేళ ఎందులోని మరి మన హనుమంతుడు రామరామానికి మరి రాముల వారి నామాన్ని ఎలా నాటుకున్నాడో అట్లాగే ప్రహ్లాదుడు చిన్న వయసు అయినప్పటికీ కూడా హరినామ స్మరణ దేన్ని చూసినా కొండల మించి పడవేసినప్పటికీ కూడా తాసుపాముల చేత కనిపించినప్పటికీ కూడా విషాన్ని తాగించినప్పటికీ కూడా హరి 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 అన్నాడు. మనకేంటి, మన గురువు గారు మనకి జన్మరాహిత్యాన్ని చెప్పారు కాబట్టి మనం ఏది చేస్తున్నప్పుడు సద్గురు అర్పితం అస్తు అంటూ చేయవాడు నీ స్వామి, చేయించవాడు నీ స్వామి, చేయడానికి శక్తినిచ్చేవాడు నీవు తండ్రి అని చెయ్యాలి. కానీ నేను చేస్తున్నాననే అహంభావంతో చేయకూడదు. ఎందుకంటే మనం గురువు గారికి తనుమన ధనము ఇచ్చేసాం, ఆయన ఇచ్చింది మళ్ళీ మనం ఎరువుగా వాడుకుంటున్నాము కాబట్టి జాగ్రత్తగా మసులుకోవాలి చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ మరి ఈ లక్ష్మి నాగమణమ్మ గారి భక్తి సమాజానికి మా అందరికీ కూడా నా ద్వాదశి వందనాలు అర్పిస్తూ నేను ఊరిస్తున్నాను. మా అన్నయ్యలు తప్పుగా చెప్పినా ఏమన్నా తప్పు కలిగినా నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. జై బోలో శత్రు ప్రహ్లాద్కే జై. సింహాలు క్షమించాలి.